తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మనకంతన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థలో కీలక మార్పుల దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గ్రామ వాలంటీర్ను గ్రామ సేవక్గాను, వార్డు వాలంటీర్ను వార్డు సేవక్గాను నామకరణం చేంజ్ చేసే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ పేర్లను చేంజ్ చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాల్లో వాలంటీర్లను ఉపయోగించుకోబోతోంది. ముఖ్యంగా డబ్బుల పంపిణీ, పెన్షన్ పంపిణీ ఏదైతుందో వీటికి సంబంధించి వాలంటీర్లు దూరంగా ఉంచాలి అనే ఆలోచనలో కూడా ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా దీనిపై ఒక కీలక సమావేశాన్ని కూడాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీనిపైన ఒక క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా సరే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి గతంలో ప్రచార కార్యక్రమాల్లో కూడాను ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక వార్డు వాలంటీర్ల ఏదైతే శాలరీ జీతభత్యాలు ఉన్నాయో వాటిని పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది క్లియర్గా. గత ప్రభుత్వం 5,000 రూపాయలు మాత్రమే వాలంటీర్కి ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ యొక్క 5,000 మొత్తాన్ని కూడాను పెంచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. 10,000 రూపాయలు కూడా ఇస్తామన్న పరిస్థితి అయితే ఉంది ప్రచారంలో. ఇక ముఖ్యంగా దీనిపైన ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా వాళ్లకు కొత్తమేర శిక్షణ ఇస్తామని చెప్పేసి కూడా గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి ఉంది. ఇక అదే తరుణంలో చంద్రబాబు నాయుడు వార్డు వాలంటీర్లకు కానీ గ్రామ వాలంటీర్లకు కానీ ఒక శిక్షణ ఇప్పించి వాళ్ళని విధులు నిర్వహించేలా ప్రయత్నాలు చేసే ప్రయత్నం అయితే ముఖ్యంగా జరుగుతోంది. ముఖ్యంగా ఇతర సేవల్లో వాలంటీర్లు వాడుకునే ప్లాన్ అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ పంపిణీ వాలంటీర్లతోనే జరిపించేది గత ప్రభుత్వం. కానీ ప్రస్తుతం అయితే వాళ్ళందరినీ కూడాను ఈ యొక్క డబ్బుల పంపిణీకి దూరంగా ఉంచి ఇతర సేవా కార్యక్రమాల్లో ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. దీనిపైన కసరత్తు చేస్తున్నారు. ఆల్రెడీ మంత్రివర్గం కూడా దీనిపైన కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వాలంటీర్కు ఒక 3 ఏళ్ల కాల పరిమితిని విధించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే గ్రామ పరిధిలో ఉన్న వాలంటీర్ను గ్రామ సేవక్గాను, తర్వాత వార్డు పరిధిలో ఉన్న వాలంటీర్ను వార్డు సేవక్గాను పిలిచే ప్రయత్నం చేస్తారు. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వార్డు స్థాయిలో ఉన్న వారిని అందరినీ కూడాను పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆ యొక్క యోచనలో కూడా ప్రస్తుత ప్రభుత్వం ఉందన్నమాట. ఇక వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం ఈ మేరకు కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ప్రతి వాలంటీర్కు 50 ఇళ్లను మాత్రమే అప్పచెప్పింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం 50 ఇళ్ల నుంచి 100 ఇళ్లకు పెంచే అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక ఇదే తరుణంలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అంటే వర్క్ను కూడా కొంతమేర తగ్గించే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అనుకోవచ్చు 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళకి పంపిస్తే కనుక వర్క్ను ఎట్లా తగ్గిస్తారు అని చెప్పేసి ఒక ఆలోచన కూడా వస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పుడు కొన్ని మేర ఇప్పుడు డబ్బుల పంపిణీ ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నింటికి కూడాను గ్రామ వాలంటీర్ను దూరంగా పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. వీళ్ళందరినీ కూడాను గ్రామ పరిధిలోంచి తీసుకొని గ్రామ పరిధిలోకి మాత్రమే కాకుండా పంచాయతీ పరిధిలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వీళ్ళందరినీ కూడాను కొంతమేర ప్రిపేర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రిపేర్ చేస్తామని కూడా చెప్తున్నారు. ట్రైనింగ్ ఇప్పిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళని గ్రామ సేవక్గా అలాగే వార్డు సేవక్గా పిలుస్తారు. ఇక రానున్న కాలంలో వాలంటీర్ వ్యవస్థలో అనేక మార్పులు జరిగే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రతి వాలంటీర్ యొక్క కాల పరిమితి 3 ఏళ్లకు విధించే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం అయితే ఉంది. ఇక ఈ 3 ఏళ్ళు కూడాను గ్రామ వాలంటీర్ కానీ లేదంటే వార్డు వాలంటీర్ యొక్క సేవలను ప్రజలకు అందజేసేలా చాలా క్లియర్గా వాళ్ళందరినీ కూడాను కొంతమేర ట్రైనింగ్ చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి కూడాను ప్రజల్లోకి పంపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళని మనీ పంపిణీ విషయంలో, డబ్బుల పంపిణీ విషయంలో దూరంగా ఉంచుతారు. అలాగే ఒక్కొక్క వాలంటీర్లకు గత ప్రభుత్వం 50 ఇళ్లను కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం 50 ఇళ్ల నుంచి 100 ఇళ్లను కూడా పెంచే పరిస్థితిలో ఉంది. ఇక ముఖ్యంగా వ్యవస్థలో మార్పులకు ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇంకా మనం పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక వీళ్ళ పేర్లు మార్చాలని కూడా ప్రభుత్వం చూస్తోంది. ఇక ముఖ్యంగా దీనిపైన చంద్రబాబు నాయుడు తాడేపల్లిలో ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. అలాగే క్యాబినెట్ మంత్రులు అందరూ కూడాను దీనికి హాజరయ్యారు. సో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వారితో చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అధికారులు ఎవరైతే ఉన్నారో పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు కానివ్వండి, వీళ్ళందరికీ పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే అధికారులు కానివ్వండి, వీళ్ళందరినీ కూడాను ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు, ఏ విధంగా కొన్ని సేవా కార్యక్రమాల్లో బలంగా ఉపయోగించుకోవచ్చు, ఏ విధంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు అనే దానిపైన కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయాలపై ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please subscribe to
Please subscribe to కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు KTV Telugu channel.